హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు క్రేజీ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్ ఛానల్కి. సో ఇది వచ్చేసి 1130 SFT మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఓనర్స్ వచ్చేసి ఎమర్జెన్సీ ఉండడం వల్ల వాళ్ళకు మనీ అనేది అందువల్ల సేల్ చేస్తున్నారు అనమాట. ఇది ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి మనకు కారిడార్ అనేది ఇలా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఒక ఆపోజిట్లో ఫ్లాట్ వాళ్ళు కూడా వచ్చేసారు. సో ఇక్కడంతా కూడా ఆల్రెడీ స్టేయింగ్కి వచ్చేసారు అనమాట. సో ఈ ఫ్లాట్ వాళ్ళు వచ్చేసి ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 80% ఇంటీరియర్ అనేది చేయించారు అండ్ ఫాల్ సీలింగ్ అంతా చేయించారు. సో ఈ ఎక్స్ట్రాగా చేసిన ఏ ఒక్కటి కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయట్లేరండి. అమౌంట్ అనేది ఫ్లాట్కి ఎంత అవుతుందో అంతవరకే ఛార్జ్ చేస్తున్నారు అనమాట. సో ఇంటీరియర్ అనేది 80% అయింది, చూపిస్తాను ఇప్పుడు ప్రాపర్గా. సో ఇదంతా లివింగ్ ఏరియా, పైన చూస్తున్నారు కదా ఫాల్ సీలింగ్ అంతా చేశారు అండ్ ఇదంతా లివింగ్ ఏరియా అండ్ ఇది వచ్చేసి టీవీ యూనిట్ అనమాట. సో చెప్పాను కదా ఒక 80% ఇందులో ఇంటీరియర్ వర్క్ అనేది జరిగిందని. సో ఇదంతా మిగిలిందంతా ఇలాగనే వదిలేయకుండా ఇది సేల్ అయిన తర్వాత ఈ ఓనర్సే ఇది ఎవరైతే ఫస్ట్ కొనుక్కున్నారో వాళ్ళు ఇదంతా కూడా కంప్లీట్గా మీకు ఇంటీరియర్ ఇదంతా ఫుల్గా కంప్లీట్ చేసి చేతికిస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డైనింగ్ ఏరియా అండి. యాక్చువల్గా వచ్చేసి కంపెనీలో వచ్చేసి మనం ఇలా ఇవ్వలేదు. సో మనం సింగిల్ డోరే ఇచ్చాము, కానీ వాళ్ళు ప్యాషనెట్గా వచ్చేసి వాళ్ళు పెద్దది ఫ్రెంచ్ డోర్ అనేది పెట్టుకున్నారు. ఆల్మోస్ట్ ఈ ఫ్రెంచ్ డోరే ఒక 50,000 పైన ఉంటుందండి. ఇది సపరేట్గా వాళ్ళే పెట్టుకున్నది ఇది. సో కిచెన్లోకి వెళ్ళిపోదాం. కిచెన్లో చూస్తున్నారు కదా, సో కబోర్డ్స్ ఆల్మోస్ట్ వర్క్ అనేది అయిపోయింది అన్నమాట. కిచెన్లో ఇవన్నీ కూడా ఫిట్టింగ్స్ వస్తాయి, గ్లాస్ ఫిట్టింగ్ తోటి వస్తాయి అన్నమాట ఇవి. సో ఇలా ఉంటుంది. ఇదంతా మనకు క్లీన్గా చేసి ఇచ్చేస్తారండి. ఈ ఫ్లాట్ తీసుకున్నట్టయితే డైరెక్ట్ మనకి రిజిస్ట్రేషన్ అనమాట. అడిషనల్ ఛార్జెస్ కూడా ఏమి ఉండవు ఇంకా. సో ఇది వచ్చేసి మనకి ఇంకా బాల్కనీ టైపు, యూటిలిటీ టైప్ అనమాట. సో చాలా పెద్దగా ఉంది. ఇది సెట్ బ్యాక్ మనకి, ఇది సెకండ్ ఫ్లోర్ కాబట్టి. సో చూస్తున్నారు కదా ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది అండ్ మనకి ఎంత టీవీ యూనిట్. బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్లో కబోర్డ్స్ అనేది ఇలా ఇచ్చారు. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ అనేది ఇలా ఉంది. ఇది వచ్చేసి ఇప్పుడు ఆపేసారండి, ఎందుకంటే సేల్ చేస్తున్నాం కాబట్టి అనేది ఇంకా కంప్లీట్ చేయలేదు అనమాట. అందు గురించి మధ్యలోనే ఆపేశారు. వాళ్ళకి ఇది అర్జెన్సీ ఉండడం వల్ల కబోర్డ్స్ లోపల ఇలా ఉంటుంది. కానీ మనకి ఇది సేల్ చేసిన తర్వాత అంతా కూడా మొత్తంగా వాళ్ళు కంప్లీట్ చేసే చేతికిస్తారు ఇది ఫ్లాట్ అనేది. సో చూస్తున్నారు ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్, ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చారు. ఇది కంప్లీట్గా మనకి మాస్టర్ బెడ్రూమ్. ఇది ఒకటి బిగ్ విండో ఉంది. సో ఇలా ఉంటుంది. దీని పక్కన వచ్చేసి ఇది మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి కూడా మనకి కబోర్డ్స్ అనేది ఇచ్చారు. ఇవి మనకు స్లైడింగ్ లాగా ఇచ్చారు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో, స్లైడింగ్ డోర్స్ తోటి. అండ్ దీనిపైన కూడా ఫాల్ సీలింగ్ అనేది చేస్తున్నారు. సో ఇది వచ్చేసి 6 feet విండో ఉంటుంది. ఇదంతా కూడా మనకు సెట్ బ్యాక్ అనమాట చుట్టూ. సో చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది సెట్ బ్యాక్ అనేది, 30 feet సెట్ బ్యాక్ ఉంటుంది. సో చూసారు కదా ఇది వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్. సో కామన్ వాష్రూమ్ కూడా పర్లేదు, స్పేషియస్గానే ఉంది. సో చూసారు కదండి, ఇది వచ్చేసి 1130 SFT ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. సో ఈ ఫ్లాట్ తీసుకోవడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇంటీరియర్కు ఎంతైతే ఆల్మోస్ట్ ఒక వాళ్ళకు 6 lakhs దాకా అవుతుందంటండి. ఇంటీరియర్ను ఈ ఫ్రెంచ్ డోరు ఈ ఫాల్ సీలింగ్ అంతా కలిపి ఒక 7 lakhs దాకా అవుతుంది యాక్చువల్గా. సో ఆ ఛార్జెస్ కూడా వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. ఫ్లాట్కి ఎంతవరకు అయితే కాస్ట్ అవుతుందో అది మాత్రమే తీసుకుంటున్నారు అనమాట. కంపెనీ నుంచి సేల్ చేస్తే ఎలా ఉంటుందో అలా వరకే తీసుకుంటున్నారు. ఈ అడిషనల్ ఛార్జెస్ ఏం తీసుకోవట్లేదు. అదొక బెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఇమీడియట్లీ ఫ్లాట్ తీసుకునే వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 7-8 lakhs అనేది వాళ్ళు ప్రాఫిట్ ఉన్నట్టే అండి. సో చూస్తున్నారు కదా కంప్లీట్గా ఇలా ఉంటుంది. చాలా బాగా చేస్తారు ఇది.